సో జననాయగన్ అవతరించాడు, దట్ ఈస్ విజయ్. సో మనం ఒక విజయ్ రైస్ చూస్తున్నాం, ఒక విజయ్ ఫాల్ చూస్తూ ఉన్నాం. దట్స్ ఇన్ కేరళ. తమిళనాడులో ఒక విజయ్ రైస్ మనం చూస్తున్నాం. రైట్ నౌ తమిళనాడుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయిన నంబర్స్ చూస్తూ ఉన్నాం. టీవీకే లీడ్లో మనకి 103 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది, ఫాలోడ్ బై అన్నా డిఎంకే విత్ 67 ప్లేసెస్. ఆ తర్వాత డిఎంకే 38 స్థానాలకి పరిమితం అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ పిఎంకే, కాంగ్రెస్, సిపిఐ అండ్ సిపిఎం. సో చాలా స్పష్టంగా టీవీకే 103 స్థానాల్లో లీడ్, అది మ్యాజిక్ ఫిగర్ దిశగా వెళుతుంది, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేస్తుంది అని చెప్పి టీవీకే శ్రేణులు పూర్తి ఆశాభావంతో ఉన్నాయి. పరిస్థితులు చూస్తుంటే, ట్రెండ్స్ గమనిస్తూ ఉంటే ఎంతవరకు అది సాధ్యం అవుతుంది, పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ టచ్ అవుతుందా టీవీకే, లేదా ఒక అలయన్స్ అవసరం పడుతుందా? అదే ఇక్కడ చాలా కీలకమైన అంశం దీప్తి. ఎందుకంటే 118 స్థానాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాలి. వెరాజ్ టీవీకే 108 స్థానాల దగ్గరే అటు ఇటుగా టచ్ ఆడుతోంది. లాస్ట్ 1 అవర్ నుంచి మనం గమనిస్తుంటే పెద్దగా నెంబరే మారట్లేదు. అంటే దాదాపుగా ఒక కన్సాలిడేట్ అవుతుంది. అటు ఇటుగా ఫైనల్ నెంబరు దీని దగ్గరగానే ఉండొచ్చు. మరి అటువంటి సందర్భంలో 118 మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా విజయ్ ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడక తప్పని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆ విషయంలో సాయిశేఖర్ గారు ఇక్కడ మనం గమనిస్తే 118 రావాలి, 108 వస్తున్నాయి. సరే ఒక 2 అటో ఇటో మారే అవకాశంగా ఉంది. ఎవరి మీద ఆధారపడే ఆస్కారం ఉంది? ఎందుకంటే విజయ్కి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ముఖ్యమా, లేక అదే సందర్భంలో ఎవరితో వెళ్ళాలి? ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. అవును, ఈ పరిస్థితుల్లో నేను ఈ ద్రవిడ రాజకీయాలు గట్టిగా చేయను అండ్ రిలీజన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయను, బీజేపీతో వెళ్ళడం అనేది ప్రకటించున్నాడు కాబట్టి, అండ్ ఎలాగో ఓడిపోయి ఉన్నారు కాబట్టి డిఎంకే వాళ్ళు దే హ్యావ్ నథింగ్ టు లూజ్, నథింగ్ మోర్ టు లూజ్. సో he might approach them or they might approach him to offer an unconditional support. ఇది ఒకటి, one possibility. బట్ ఇండి కూటమిని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ రానివ్వకూడదనే ఒక బీజేపీకి ఒక అర్జీ ఏదైతే ఉన్నదో, అన్క్వెంచబుల్ థర్స్ట్ ఏదైతే ఉన్నదో, విత్ ది విక్టరీ ఇన్ అస్సాం, బెంగాల్ అండ్ ఆల్, దే మైట్ దేశమంతా మేమే కొట్టేస్తున్నాం, వై డూ యూ వాంట్ టు స్టే లైక్ ఎన్ ఏలియన్? Come, let's form the government. We will support you. If you don't want to give us ministries, it's fine. We'll support you from externally. And ante NDA government akkada form ayye avakasham unnadi. తమిళనాడులో బీజేపీ విల్ నాట్ లీవ్ దిస్ టు ఛాన్స్. కానీ విజయ్ ఆల్రెడీ చెప్పాడు నేను బీజేపీతో పోను అని చెప్పి. ఎలక్షన్ ముందు చెప్పడం, ఎలక్షన్ అయిన తర్వాత అది కాదు అక్కడ అంటే వ్యవహారం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి. మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈయన పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవి కాదు, ఎన్టీఆర్ కాదు, ఈయన ఓన్లీ విజయ్.